నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అలంకృతి జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకృతి జ్యువెలర్స్లో కంప్లీట్గా రోజ్ గోల్డ్ కాన్సెప్ట్ అండి. సో గోల్డ్, డైమండ్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండేటువంటి కలెక్షన్స్. అండ్ ప్రస్తుతానికి రోజ్ గోల్డ్ కలెక్షన్స్ కూడా చాలా ట్రెండీగా రన్ అవుతున్నాయి. ఎందుకు అంటే కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ పైనకి ఫ్యాన్సీ శారీస్ కానీ, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ కానీ, ఇండో వెస్టర్న్ కాన్సెప్ట్లో కానీ మనం ఏదైనా అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఎక్కువగా చాలామంది రోజ్ గోల్డ్ కాన్సెప్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో మన దగ్గర రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో లేటెస్ట్ వెరైటీస్ అండి, చాలా ట్రెండీగా రన్ అవుతున్నటువంటి కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మిస్ చేసుకోవద్దు. ఈ రోజు ఎపిసోడ్లో కంప్లీట్గా మీకు రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో కొన్ని వెరైటీసే చూపిస్తానండి నేను వీడియోస్లో. మీరు షోరూమ్కి విజిట్ చేస్తే బోలెడ్ అని వెరైటీస్ అండి, నంబర్ ఆఫ్ కలెక్షన్స్. మీకు ఇది లేదు అన్నట్టు మన దగ్గర కంప్లైంట్ ఉండదు. ప్రతి ఒక్క కలెక్షన్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. డెఫినెట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ రోజు ఎపిసోడ్లో నేను చూపించినటువంటి కలెక్షన్స్లో మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి. 9160000905 నెంబర్ అండి. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాం. సో ఇవి వచ్చేసి రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కలెక్షన్ అండి. సో చాలా ట్రెండీగా అండ్ ఫ్యాన్సీగా ఉండేటువంటి కలెక్షన్ ని కంప్లీట్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గోల్డ్లో చేసుకుంటున్నాం అనమాట. 18 క్యారెట్స్ గోల్డ్లో మనకి రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో వస్తుంది. అండ్ సీజెట్స్ కాన్సెప్ట్లో వెళ్తున్నామండి. చూడటానికి మాత్రం డైమండ్ లుక్ లాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసుకున్నటువంటి నెక్ పీస్ తీసుకుంటే కనుక గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 13 గ్రామ్స్ అండి. అండ్ దీని టాప్స్ కూడా చూస్తున్నారు కదా, గ్రాస్ వెయిట్ వచ్చేసి 3.5 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 3.4 గ్రామ్స్. సో ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్కి మన క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఆర్ ద బెస్ట్ కాన్సెప్ట్స్ అండి. ఎందుకంటే లైట్ వెయిట్లో మనకి ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ వస్తుంది, విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది. అండ్ అలాగే మనం గోల్డ్ ఇచ్చాము అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ప్రతి దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సైడ్స్లో స్టోన్స్ ఇస్తూ ఇదంతా కూడా మనకి వీవింగ్ లుక్ లాగా తీసుకుంటున్నామండి. ఒక కట్ వర్క్ వీవింగ్ లుక్ లాగా ఇస్తూ దాంట్లో మనకి మిడిల్ పార్ట్లో స్క్వేర్ షేప్స్ లాగా తీసుకొని ఒకటి గ్రీన్ కలర్ హైలైటింగ్, ఇంకొకటి వచ్చేసి మనకి వైట్ సీజెడ్ స్టోన్స్ హైలైటింగ్ చూపిస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్ ఏదైతే మనకి నెక్ పీస్లో ఉందో అదే కాన్సెప్ట్ని ఇయర్ రింగ్స్లో మనం హ్యాంగింగ్ స్టైల్లో తీసుకుంటున్నాం. కంప్లీట్ మనకి ఫ్లెక్సిబుల్ ఉండదు, మనకి ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్తో ఈ హ్యాంగింగ్ స్టైల్ ఇయర్ రింగ్స్ అనేవి ఫ్యాన్సీగా తీసుకుంటున్నామండి. జస్ట్ ఇయర్ రింగ్స్ కూడా మనం వేటిపైన రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కలెక్షన్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కలెక్షన్ అండి, కంప్లీట్ డిఫరెంట్ వెరైటీ అండి, చాలా యూనిక్గా ఉంది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైన్ కాన్సెప్టే మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్ ఫినిషింగ్ రెండు కాన్సెప్ట్లో తీసుకుంటున్నాము. 18 క్యారెట్స్ గోల్డ్లో సీజెస్తో మనం చేసినటువంటి కలెక్షన్ ఎగ్జాక్ట్లీ డైమండ్ లుక్లో ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఒక స్నేక్ వీవింగ్ లాగా ఉంటుందండి. ఆ స్నేక్ వీవింగ్లో కూడా మొత్తం సీజెస్ స్టోన్స్ ఇస్తున్నాం. అండ్ పెండెంట్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ డ్రాపింగ్ పెండెంట్ తీసుకుంటున్నామండి, రోజ్ గోల్డ్ అండ్ అలాగే మనకి గోల్డ్ కాన్సెప్ట్లో ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్. అండ్ దీంట్లో హైలైటింగ్గా మనం పింక్ కలర్ కాంబినేషన్ సెమీ ప్రీషియస్ స్టోన్ అనేది యూజ్ చేసాము. సేమ్ కాన్సెప్ట్ ఏదైతే మనకి పెండెంట్ డ్రాపింగ్ ఉందో అదే డ్రాపింగ్తో మనం ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నామండి. ఇయర్ రింగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ క్యూట్గా ఉన్నాయండి. మనం వేరే శారీస్ పైన కూడా ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కూడా చక్కగా కంఫర్టబుల్గా ఉండే విధంగా డిజైన్ చేసాము. అండ్ కంప్లీట్ మనం ఏదైతే నెక్ పీస్ తీసుకుంటున్నామో అది మనకి వెయిట్ పరంగా వెళ్తే గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 18 గ్రామ్స్. అండ్ ఇయర్ రింగ్స్ దగ్గరకు వస్తే కనుక గ్రాస్ వెయిట్ 5.3 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 4.5 గ్రామ్స్. బట్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, ఇది కూడా మనం మంచి డిఫరెంట్ వెరైటీ తీసుకుంటున్నాం, లైట్ వెయిట్లో తీసుకుంటున్నాము. మనకి 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నటువంటి కలెక్షన్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఎగ్జాక్ట్లీ ఈ కలెక్షన్ మనకి డైమండ్లో కూడా దొరుకుతుంది. బట్ డైమండ్ అందరూ పర్చేస్ చేసుకోలేరు కాబట్టి ఆ స్టైల్లో మనకి ఇలాంటి కలెక్షన్ కావాలి అని అనుకున్నప్పుడు 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో మనం ఈ సీజెట్స్ కాన్సెప్ట్తో ఈ నెక్ పీస్ని లాంచ్ చేసామన్నమాట. అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 30 గ్రామ్స్ నెక్ పీస్ అండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 28 గ్రామ్స్ నెక్ పీస్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ 3 గ్రామ్స్, నెట్ వెయిట్ జస్ట్ 2.5 గ్రామ్స్.
డిజైన్ డీటెయిలింగ్ వెళ్ళిపోతే పైనుంచి అంతా కూడా ఒక లైన్ తీసుకుంటున్నాం, దాంట్లో మొత్తం కూడా సీజర్ స్టోన్ ఫిక్సింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫాలింగ్ స్టైల్ తీసుకుంటున్నామండి. ఒకటి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్లో సెమీ ప్రీషియస్ స్టోన్తో సైడ్స్లో మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ లాగా తీసుకొని ఒక సర్కిల్ డిజైన్ ఫామ్ చేసుకొని సీజర్ స్టోన్స్ తీసుకుంటున్నాం. ఇంకొకటి వచ్చేసి గోల్డ్ సర్కిల్తో మనకి కంప్లీట్గా చిన్నగా డ్రాపింగ్స్ అనేవి వస్తాయన్నమాట. అల్టర్నేట్ సైజెస్లో తీసుకుంటున్నాం. సేమ్ కాన్సెప్ట్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్. అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అండి ఇవి. 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో అసలు డిఫరెంట్ వెరైటీస్, గిఫ్టింగ్ పర్పస్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఆప్షన్స్ ఇవి. అండ్ ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి ఎమరల్డ్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం. ఇది కూడా మనకి రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో 18 క్యారెట్స్ గోల్డ్లో వస్తుంది. కంప్లీట్ ఎమరల్డ్ లుక్, మనకి డైమండ్లో ఏదైతే లుక్ వస్తుందో సేమ్ లుక్ని మనం దీంట్లో దించడం జరిగిందండి. సో పైన అంతా కూడా డైమండ్స్ మనకి సీజెట్స్ కాంబినేషన్లోనే ఫ్లవర్ సెట్టింగ్ లాగా తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ డైమండ్లో కూడా ఇలాంటి నెక్ పీస్ తీసుకోవాలి అని అనుకుంటే సేమ్ డిజైన్లో వస్తుంది అనమాట. దాన్ని మనం ఇలా రోజ్ గోల్డ్ కాన్సెప్ట్లో చేయించాము. సో పైన అంతా కూడా ఒక ఫ్లవర్ కాన్సెప్ట్లో సీజెడ్ స్టోన్స్ అండ్ కంప్లీట్ ఫాలింగ్ అండి. ఒక లైన్ వచ్చేసి కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్తో ఫ్లవర్ డ్రాపింగ్ వస్తుంది. ఇంకొక లైన్లో 2 ఫ్లవర్స్ లాగా తీసుకుని కింద ఎమరల్డ్ డ్రాపింగ్స్ అనేవి తీసుకుంటున్నాం. అవి కూడా మనకి సెమీ ప్రీషియస్ కుందన్స్ లాగా వస్తాయి అనమాట. సో కంప్లీట్ నెక్ పీస్ అంతా కూడా ఇదే లుక్ ఉంటుందండి. హెవీగా కనిపిస్తుంది, చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తున్నాం మనం. అండ్ దీనికి ఏవైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నామో ఒక సర్కిల్ డిజైన్ తీసుకొని కింద డ్రాపింగ్లో వచ్చేసరికి ఎమరల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెమీ ప్రీషియస్ స్టోన్ని డ్రాప్ చేసుకుంటున్నాం. సో బేసిక్గా కలెక్షన్ ఎంత రిచ్గా ఉందో మనం మేకింగ్ పరంగా వేస్టేజ్ పరంగా తీసుకుంటే అంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఈ కలెక్షన్స్ని. సో మిస్ చేసుకోవద్దు. సో ఈ నెక్ పీస్ ఏదైతే మనకి వెయిట్ వస్తుందో గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 25 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ 2.6 గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి గ్రాస్ వెయిట్లో. నెట్ వెయిట్ వచ్చేసరికి 1.5 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక యూనిక్ క్లాసిక్ డిఫరెంట్ వెరైటీ చూస్తున్నామండి. ఇది కూడా మనకి రోజ్ గోల్డ్లో 18 క్యారెట్స్ గోల్డ్లో డిజైన్ చేసినటువంటి ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి. సో గ్రాస్ వెయిట్ నెక్ పీస్ వచ్చేసరికి 17 గ్రామ్స్, జస్ట్ మనకి నెట్ వెయిట్ వచ్చేసరికి 16 గ్రామ్స్లో తీసుకుంటున్నాం. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 4.5 గ్రామ్స్ గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ వచ్చేసరికి 4 గ్రామ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీస్ కానీ మీరు అన్ని పర్పస్కి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుంటున్నామండి. సో సైడ్స్లో మీరు డిజైన్ చూసుకుంటే కనుక ఒక క్యాప్ స్టైల్ తీసుకుంటున్నాం. ఒకటి వచ్చేసి గ్లాసీ ఫినిషింగ్ గోల్డ్లో వస్తుంది, ఒకటి వచ్చేసి మ్యాటే ఫినిషింగ్ గోల్డ్లో వస్తుంది. అండ్ స్క్వేర్ షేప్లో మొత్తం కూడా మనం స్టోన్స్ అనేవి హైలైట్ చేస్తున్నాం. ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ సీజెడ్ స్టోన్స్తో హైలైటింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక 4 డ్రాపింగ్స్, అక్కడ ఒక 4 డ్రాపింగ్స్ అండ్ కింద చైన్ ప్రొలాంగ్ చేసుకుంటున్నాం కదా, అది వచ్చేసి ఒక 3 లైన్స్ లాగా చైన్స్ హైలైట్ చేసుకుంటూ అండ్ కింద మనకు ఒక రెక్టాంగిల్ షేప్లో సీజెడ్ స్టోన్ సరౌండింగ్ చేస్తూ పైన వచ్చేసరికి సెమీ ప్రీషియస్ స్టోన్ని మనం పింక్ కలర్ కాంబినేషన్తో హైలైటింగ్గా చూపిస్తున్నాం. సో చాలా క్లాసీ వెరైటీ అండి. అండ్ దీనికి కాంబినేషన్గా ఏవైతే ఇయర్ రింగ్స్ మనం తీసుకుంటున్నామో సేమ్ క్యాప్ లుకింగ్ ఇస్తూ ఆ క్యాప్ లుకింగ్లో నుంచి మనకి చైన్ ప్రొలాంగ్ చేస్తూ దాంట్లో మనకి డ్రాపింగ్స్ అనేవి పింక్ కలర్ కాంబినేషన్ సెమీ ప్రీషియస్ స్టోన్తో హైలైటింగ్గా చూపిస్తున్నాం. సో చాలా మంచి కలెక్షన్ అండి. ఇవే కాదు ఇలాంటి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ అలంకృత్ జ్యువెలర్స్ని విజిట్ చేయండి. సో చూసారు కదండి, జ్యువెలరీ చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చాయండి. ఇదే కాదు ప్రతి ఒక్క కలెక్షన్ ఇక్కడ ఎక్స్ట్రాడినరీ కలెక్షనే. సో మిస్ చేసుకోవద్దు, తప్పకుండా విజిట్ చేయండి, తప్పకుండా షాప్ చేయండి. మరొక ఎపిసోడ్తో ఇంకా 20 కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ డాలీ సైనింగ్ ఆఫ్. టాటా, బై బాయ్.